సోదర మూవీ రివ్యూ. ఈ మూవీ 2 అవర్స్ అండ్ 10 మినిట్స్ తో ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే ఒక చిన్న లైక్ అండ్ ఒక చిన్న సబ్స్క్రైబ్ గైస్. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీలో స్టోరీ స్టార్ట్ చేయడం గైస్ చాలా అంటే చాలా స్పీడ్ గా స్టార్ట్ చేస్తారు, ఎక్కడ ల్యాక్ చేయకుండా. మూవీ స్టార్టింగ్ సీన్ లో సోదర అన్నయ్య అంటూ ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే కొంచెం పర్లేదు, ఓకే ఓకే అనిపించింది. అంటే మూవీ స్టార్ట్ చేయడం కొంచెం బాగానే స్టార్ట్ చేశారు. ఇంకొకటి ఏంటంటే, మూవీ నేమ్ సోదర అనేసి బాగానే పెట్టారు కానీ అసలు మూవీలో బ్రదర్ బాండింగ్ గైస్ అసలు అంటే అసలు ఉండదు అనమాట. మూవీ నేమేమో సోదరా అని పెట్టారు, కాకపోతే అసలు దానికి మూవీ స్టోరీకి సంబంధమే ఉండదు అనమాట. మూవీలో స్టోరీ ఉన్న కొంచెం డిఫరెంట్ గా కొంచెం కొత్తగా ఉందంటే లేదు, చాలా అంటే చాలా రెగ్యులర్ స్టోరీ మనం చాలా అంటే చాలా మూవీస్ లో చూసే ఉంటాం. మూవీలో స్టోరీ ఏదైతే తీసుకున్నారో దాన్ని ఎంత ల్యాక్ చేస్తారంటే అంత ల్యాక్ చేస్తారు మామ. ఏదో ఒక చిన్న లవ్ స్టోరీ మ్యారేజ్ అని తీసుకున్నారు, దాన్ని ఎంత ల్యాక్ చేస్తారంటే అంత ల్యాక్ చేస్తారు. అంటే మూవీలో సీన్స్ ఎంత రెగ్యులర్ గా ఉంటాయి అంటే అంత రెగ్యులర్ గా ఉంటాయి. మూవీలో ఏ సీన్ కూడా కొంచెం డిఫరెంట్ గా కొంచెం కొత్తగా ఉండదు అన్నమాట. ఏదో ప్రతి సీన్ ఏంటంటే ఎక్కడో చూసాము, ఏదో ఒక మూవీలో చూసాము అనిపిస్తా ఉంటది తప్పితే మనకైతే ఏ సీన్ కూడా కొంచెం కొత్తగా అనిపించదు. మూవీలో ఒక 2 లవ్ స్టోరీస్ ఉంటాయి గైస్ అన్నదమ్ములకి. ఆ లవ్ స్టోరీస్ ఎంత ల్యాగ్ ఉంటాయి అంటే అంత ల్యాగ్ ఉంటాయి. అసలు వీళ్ళు లవ్ చేస్తున్నారా ఇంకేమన్నా చేస్తున్నారా ఏంట్రా అనిపించింది నాకు. వీళ్ళు లవ్ చేస్తున్నారా అని చెప్పడానికి మూవీలో ఒక పర్టికులర్ సీన్ ఉండదు. వీళ్ళు ఏంటంటే లవ్ చేస్తున్నారు ఒక అమ్మాయిని, అంతే లవ్ చేస్తున్నారు అన్నట్టుంటుంది తప్పితే ఇంక మరీ అంతే ఉండదు. ఇంకొకటి ఏంటంటే సెకండ్ హాఫ్ లో లాస్ట్ ఒక 30 మినిట్స్ లో గైస్ ఎమోషన్ ఎంత బీభత్సంగా ట్రై చేస్తా ఉంటారంటే అంత బీభత్సంగా ట్రై చేస్తా ఉంటారు. కాకపోతే ఏంటంటే ఆ ఎమోషన్ మనకైతే అసలు అంటే అసలు వర్కౌట్ అవ్వదు. అసలు ఆ ఎమోషన్స్ ఎందుకు పెట్టారా అనిపించింది నాకైతే. అసలు అనవసరం ఆ ఎమోషనల్ సీన్స్. అంటే ఆ ఎమోషన్ సీన్స్ ఏమన్నా మనకేమన్నా కొంచెం ఏమన్నా వర్కౌట్ అవుతాయంటే ఆ కొంచెం కూడా వర్కౌట్ అవ్వవు. అందువల్ల నాకైతే అసలు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనిపించింది. అలాగే మూవీలో కామెడీ కూడా ట్రై చేస్తా ఉంటారు. ఆ కామెడీ అయితే నాకైతే మరీ అంతేం వర్కౌట్ అవ్వలేదు గైస్. కాకపోతే అక్కడక్కడ కొన్ని సీన్స్ లో అయితే ఓకే ఓకే అనిపించింది అంతే. ఇంకొకటి ఏంటంటే సెకండ్ హాఫ్ లో ఇంటెన్సిటీగా ఎక్కువ ఉండాలి. అంటే మన హీరో వాళ్ళు అమ్మాయిలను ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు, లవ్ చేస్తున్నారు ఏంటనేసి కొంచెం ఇంటెన్సిటీగా ఉండాలి. కాకపోతే మూవీలో ఇంటెన్సిటీ ఉండదు అనమాట. ఏదో వెళ్తుంది స్టోరీ అన్నట్టుగా ఉంటది తప్పితే ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఇద్దరు అమ్మాయిలను లవ్ చేస్తారు. అయితే వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకున్నారా లేదా, ఆ లవ్ చేసే సమయంలో వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి ఏంటి అనేసి మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబుల్. అడల్ట్ సీన్స్ అయితే ఇవ్వండి, కాకపోతే అక్కడక్కడ డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయి అంతే. కాకపోతే అవైతే మరీ అంత డిస్టర్బ్ చేయం. ఇంకా మూవీలో డైరెక్షన్ విజువల్స్ ఇవన్నీ పర్లేదు గైస్, బానే ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు గైస్. మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.